హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బావుంది. ఎంతెంత జ్ఞానాన్ని మనం కూడా అందుకుంటూ వస్తున్నాం. అవునా? మరి ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం? మన జీవితాలకి మార్పు తెచ్చే జ్ఞానం. మన జీవితాల్లో మనం తెచ్చుకోవలసిన ఈ జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యం వాళ్ళతో చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, వాళ్ళ ద్వారా మనం ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. అవునా? మరి వారిని కలవటం అనేది ఎంతెంతో బావుందండి. లక్ కూడా అనొచ్చు. ఎందుకంటే వీరంతా కూడా చాలా పత్రి గారిని దగ్గరగా చూసి నేర్చుకున్నవారు కాబట్టి. అందుకే మనం ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కి వారిని మనం ఇన్వైట్ చేసి, వారి ద్వారా మనం ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు. సో, అందులో భాగంగానే వారందించే జ్ఞానం ఎలా ఉందంటే కొత్త కొత్తగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్, ఒక్కొక్కరి దృష్టి ఎలా ఉంది? మరి పత్రి గారిలో ఏ కోణంలో చూసి వారు నేర్చుకున్నారు? ఆ విషయ జ్ఞానాన్నంతా మనకు అందిస్తూ వస్తున్నారు మరి. మరి ఇవాళ కూడా అలాంటి జ్ఞానాన్ని మనకందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు శైలజ మేడం గారు ఖమ్మం నుండి. మరింకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం. మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. యూ. మన కంప్లీట్ మ్యాన్ జూమ్ సెషన్ స్టార్ట్ చేసిన మన వెంకట గారా మేడం? వెంకట గారు కదా? యెస్ సార్. యాహ్! యెస్ మేడం. యెస్ మేడం. వెంకట గారు మరి మనం మేడం గారికి నిజంలో వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ దేవుళ్ళకు ముందుగా మన గురువు గారైన బ్రహ్మ పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. నా పేరు శైలజ, ఖమ్మం. 2003లో నేను ధ్యానంలోకి వచ్చాను. ఇంక పత్రి గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ పత్రి గారు అనే వాడు ఎక్కడ అంటే మనకు స్వామి మన మధ్యలో తిరిగిన భగవంతుడు అంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళొస్తారు. ద్వాపర యుగానికి కృష్ణుడొస్తే, త్రేతాయుగానికి రాముడొస్తే, కలియుగానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారొచ్చారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు భగవద్గీతల కృష్ణుడు. ధర్మాన్ని స్థాపించడం కోసం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళొస్తారు. అలా మన కలియుగానికి వచ్చిన వాళ్ళే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక చైతన్యం కాదు, ఒక ప్రకృతి కాదు, ఒక విశ్వం కాదు, అంతకు మించి సాక్షాత్తు భగవంతుడు ఆయన. ఎందుకంటే 2003లో నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చినప్పుడు ఫస్ట్ టైం పత్రి గారిని నేను మా ఖమ్మంలో రైల్వే స్టేషన్ లో నేను పరిచయం నాకు సారు. అక్కడ ట్రైన్ ఒక అర్ధగంట లేట్ ఉంది. అప్పుడు ట్రైన్ బుక్ చేశారు పత్రి గారికి 2003లో. అప్పుడు అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను ఇట్లా షేక్ హ్యాండ్ చేయి పెడితే నీకు ఇవ్వను మేడం సంకలో పెట్టుకున్నారు. అక్కడ మా వాళ్ళందరూ అన్నారు మేడం వచ్చి 3 మంత్స్ అవుతుంది. అందరికి ధ్యానం చెప్తుంది. కొన్ని వేల మందికి ఇప్పటికి ధ్యానం, శాకాహారం అంతా చెప్తుంది మేడము. బాగా ప్రచారం చేస్తున్నారు అంటే, ఓ అలానా మేడం అయితే ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి ఒక చెయ్యి ఇలా ఏశారు. ఇట్లా నడుము మీద ఒక చెయ్యి ఇలా ఇచ్చారనమాట. ఆ చెయ్యి అట్లా పెట్టంగానే ఒకలాంటి వైబ్రేషన్. అది నేను ఒక దివ్యానుభూతిని పొందా. ఒక ఆత్మ, పరమాత్మ కలయిక జరిగిందక్కడ. అంటే ఒక భగవంతుడు ఆయన అలా చేయి టచ్ అవ్వంగానే ఒక దివ్య అనుభూతి అది మాటలతో చెప్పలేను. అది నాకు ఆనందమే వస్తుంటది. ఆ సిట్యుయేషన్ నేను అర్థం చేసుకుంటే. అంత గొప్ప మా మహానుభావుడు ఆయన. భగవంతుడే ఇంకొక మాట లేదు. నేను బెంగుళూరులో గూడా సార్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఆ బీఎంసీ వాళ్ళు దాని టైటిల్ పెట్టారు. మన మధ్యలో తిరిగిన భగవంతుడు అని పెట్టారు. నిజంగా గూడా భగవంతుడు ఆయన. అలాంటి భగవంతుడితో మనము కలిసి ప్రయాణం చేశాము. ఎన్నో రకాల ధ్యాన పద్ధతులున్నాయి. ఎంతో మంది గురువులున్నారు. కానీ మన పత్రిజీ గారు చేసినంతగా ఒక మాటతో చెప్పాలంటే యోగీశ్వరుడైన కృష్ణుడు గూడా ముగ్గురికి ధ్యానం చెప్పిండంట. రాధకు, రుక్మిణికి, అర్జునుడికి. కానీ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కోట్ల మందికి ధ్యానం నేర్పించారు. కోట్ల జీవుల్ని కాపాడారు. లక్షల పిరమిడ్ నిర్మాణం చేశారు. 40 సంవత్సరాలుగా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశారాయన. రోజుకు 8 ఊళ్ళు, 10 ఊళ్ళు, 15 ఊళ్ళల్లో క్లాసులు చెప్పారు. ఏం చేస్తే సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా స్థాపించి సమాజాన్నంతా పొలకింపజేశారు.
మనం అర్థం చేసుకోవాల్సిందంటే పత్రి గారు నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కళ, నా ఒకే ఒక్క ఆశయం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే అని చెప్పారు పత్రి గారు. ఆయన ఆశయం అదే. ఏంటి? భూమండలం అంతా శాకాహారిగా మారాలి. దానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు. ఫస్ట్ ధ్యానం అంటే తొందరగా మనం శాకాహారం అంటే కాస్త వినరు కాబట్టి ఫస్ట్ ధ్యానం అని పెట్టారు పత్రి గారు. ఆయన వాళ్ళ ఆశయాలు 4. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. 4. మనం ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి. శాకాహార ర్యాలీలు చేస్తే జంతు జాతి పులకిస్తోంది. పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తోంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే సమాజం అంతా పులకిస్తోంది. శాకాహారులే పరిపాలకులు కావాలి. అహింసాయుత మేధావులే పరిపాలన చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని కూడా స్థాపించారు పత్రి గారు. 40 సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, అహింసా ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన వ్యవసాయం, ధ్యాన విద్యార్థి, ధ్యాన ఆరోగ్యం, ఎన్నో లక్షల పిరమిడ్లు, శాకాహార ర్యాలీలు, ఇంకా పిఎంసి ఛానల్. అద్భుతమైన మెసేజ్ ఇది. పత్రిజే పిఎంసి, పిఎంసి పత్రిజీ. పాశుపతాస్త్రం, బ్రహ్మ అస్త్రం మనకు. ఎంత కంటెంట్ తయారు చేశారు పత్రి గారు. ప్రతి ఒక్కళ్ళని ఒక బుక్ రాయమన్నారు. నన్ను కూడా రాయమని చెప్పారు. చాలా సార్లు ఉంది. ఇప్పుడు కూడా ఇంకా అది మెసేజ్ అవుతుంది. మరి ఎంత మంది పిరమిడ్ మాస్టర్ 1,00,000 పుస్తకాలు చదివి పత్రి గారు కొన్ని వేల పుస్తకాలు రాసి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ అంటేనే అద్భుతమైన వైబ్రేషన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను పత్రి గారిని చాలా సార్లు కలిశాను. ఎప్పుడు కలిసినా గానీ కొత్తదనమే. ఆయన చూపులో, ఆయన నడకలో, ఆయన ఆలోచనలో అన్నిటి నుంచి నేర్చుకోవచ్చు ఆయన దగ్గర మనం. 1, 2 అని కాదు. ఒకసారి నాకు 2007లో ధ్యానరత్న ఇచ్చారు పత్రి గారు. ధర్మరత్న కూడా ఇప్పించారు. మొన్న భారత సేవారత్న కూడా వచ్చింది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక గొంగళి పురుగుగా ఉన్న నేను సీతాకొక చిలుకలా తయారు చేశారు పత్రి గారు. చిన్న కిరాణా షాప్ మాది. తక్కువ చదువుకున్నాను నేను. అయినా కానీ ఇవాళ 4 కలెక్టర్లకు ధ్యానం నేర్పించారు. ఎందుకు చెప్తున్నాను అంటే అలాంటి గురువు మన గురువు. నేను కొన్ని లక్షల మంది, 33 లక్షల మంది పిల్లలకు ధ్యానం నేర్పించారు. ఎందుకు అలా మరి అంటే అంత జ్ఞానాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను నేను. తగ్గేదే లేదు. ఆ స్థితిలో మనం తిరుగుతున్నాం. వంటింట్లో ఎక్కడో ఉండే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి పెద్ద పీట వేశారు పత్రి గారు. 100% అసెంబ్లీలో 33% వస్తే మహిళలకు పత్రి గారు ఆధ్యాత్మికతలో పెద్ద పీట 100% పీట వేశారు. నిజంగా కూడా లేడీస్ తలుచుకుంటే ఉడుం పట్టులా పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వెంటనే చెప్పాలన్న తాపత్రం ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలు, ఆడదే ఆధారం, మనకది ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం, మనిషికి అక్కడే సంతాపం, అక్కడే ఆడవాళ్లతోనే వస్తుంది. స్త్రీయే మహిళ, మహిళే స్త్రీ. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అణగదొక్కబడి ఉన్నారు అప్పటిదాకా. ఎప్పుడైతే పత్రి గారు మహిళా ధ్యాన మహాచక్రం పెట్టారో ఫస్ట్ నుంచి కూడా మహిళలకి పెద్దపీటే. కానీ మహిళా ధ్యాన మహాచక్రం పెట్టిన తర్వాత కొన్ని లక్షల మందితో అక్కడ 3 గంటలు ధ్యానం చేయించినప్పుడు ఆ వైబ్రేషన్ అంతా కూడా భూమండలం అంతా వ్యాపించింది. కాబట్టి ఇవాళ బతుకమ్మలు ఆడుతున్నారు మహిళలు, కోలాటాలు నేర్చుకుంటున్నారు. ప్రాపంచికంగా కూడా, ఆధ్యాత్మికంగా కాదు. ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది ఇప్పుడు పిరమిడ్ సొసైటీలో ఉన్నారు. కానీ ప్రాపంచికంగా కూడా ఈ వైబ్రేషన్ పనిచేస్తుంది. మహిళా ధ్యాన మహాచక్రం పెట్టిన తర్వాత మహిళలు ముందుకు వస్తున్నారు అన్ని రంగాలలో. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తే మహిళలు చక్కగా కోలాటాలు, బతుకమ్మలు, పెద్ద పెద్ద జడలు, సవరాలు వేసుకొని చక్కగా డాన్స్ చేసుకుంటూ కోలాటాలు వేయడము, బతుకమ్మలు ఆడడము. ఇంతకుముందు మామూలుగా మహిళలు బయట ఉండేవాళ్ళు కాదు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ మహిళా ధ్యాన మహాచక్రం తర్వాత ప్రతి గ్రామంలో గాని ఎన్ని కోలాటాల బ్యాచ్లు ఉన్నాయో,
చిన్న చిన్న గ్రామాలలో కూడా 5 బ్యాచ్‌లు, 6 బ్యాచ్‌లు అంటే దగ్గర దగ్గర 300 మంది, 400 మంది లేడీస్ బయటకొచ్చి మళ్ళీ సేవకెళ్తున్నారు. శ్రీశైలం ఏమో, షిరిడి, తిరుపతి, కాళహస్తి, కాశీ ఒక్కొక్క ఎన్ని బ్యాచ్‌లు తయారవుతున్నాయి లేడీస్ సేవకు. ప్ర ప 12 మంది, 15 మంది, 20 మంది ఇప్పుడు ధ్యాన ప్రచారం మేము వెహికల్ వెహికల్ తీసుకున్నాము. వెహికల్ తీసుకున్న తర్వాత ప్రచారానికి ప్రచార రథం పత్రి గారు, పత్రి మేడం ఫోటో పెట్టాను దాని వెహికల్ ముందు. ఖమ్మం జిల్లా ప్రిమిడ్ సొసైటీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని గ్రీన్ కలర్ యూవీ ప్రింట్ ఏపిచ్చాను. 30,000 అది ఇక్కడ ఖమ్మంలో అడిగితే 25,000 పెట్టి ఏపిచ్చాము. అసలు సూపర్ డూపర్ హిట్ అన్నమాట. హీరో. ప్రతి ఒక్కళ్ళు ఆ వ్యాన్ బయటికెళ్తే కళ్ళకద్దుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాన్ తిరగబట్టి మాకు ఖమ్మంలో 5 అపార్ట్మెంట్లలో ధ్యానం నడుస్తుంది. 5 అపార్ట్మెంట్లలో ఖమ్మంలో. 5 గ్రామాలలో బయట 41 రోజు క్లాసులు. 10 క్లాసులు నడుస్తున్నాయి ఇప్పుడు. పత్రి గారు. అది దట్ ఈజ్ పత్రిజీ అంటే. ఇంత గొప్ప గురువు ఆయన, ఇంత గొప్ప జ్ఞానం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం, ఆయన దగ్గర స్ఫూర్తి పొందడం. మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు పత్రి గారు. ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం. భూమండలం అంతా శాకాహారిగా మారాలి, భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి, చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలన్నదే పత్రిజీ గారి దివ్య సంకల్పం. ఇది పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరి సంకల్పం. ఈ సంకల్పం మామూలు సంకల్పం కాదు, ఆయన గారి సంకల్పం. ఆ సంకల్పాలకు అనుగుణంగానే ఇవాళ అద్భుతంగా జరుగుతున్నాయి. పత్రి గారు ఉన్నప్పటికంటే అందరూ పత్రిజీలే. పత్రిజీలాగా పనిచేస్తున్నారు. కాబట్టే ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది. వందల మంది పత్రి గారు ఉంటే 100 మంది వచ్చేవాళ్ళేమో ఆయన చూసుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పత్రిజీ గారి లాగా పనిచేయడం వల్ల వేల మంది వస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా. మరి ఎంతో అద్భుతం. ఎంతో అనంతమైన దివ్య శక్తుల్ని పొందుతున్నారు. దివ్య జ్ఞానాన్ని పొందారు. చాలా గొప్ప విషయం. పత్రి గారి దగ్గర నేను చాలా చాలా ఎంతో ఆ శక్తిని ఒకసారి పత్రి గారు ఖమ్మం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం జరుగుతుంది. కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు, మౌనంగా ఉన్నారు. క్రికెట్ ఆడుతుంటే మా సూర్యాపేట నుంచి వస్తా ఖమ్మంలో ఆల్టింగ్ చేశారు. అప్పుడు ఎల్లంగానే సారు మౌనంగా ఉన్నారు కాబట్టి కళ్ళతోనే సైగ చేశారు ఏంటి సంగతులని. మీకులా కావాలనుకున్న సార్ అన్న ఏంటో ఎందుకో తెలీదు నాకు. అనుకుంటున్నప్పుడు సార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి 5 సార్లు ఇట్లా 5 నిమిషాలు చూశారు. తర్వాత అందరూ వస్తే అందరికి ఫుడ్ ఇచ్చారు. నాకు ఇవ్వట్లేదండి నేనే ఫస్ట్ ఎళ్ళా కదా అనుకుంటున్నా. కానీ నాకేం కావాలో అది ఇచ్చారనుకోని నేను అక్కడే నాకు ఫోన్ వచ్చింది సూర్యాపేట నుంచి. నేను దాన్ని ఓకే చేశాను. ఓకే చేయంగానే అక్కడికి వెళ్తే 5 పిరమిడ్‌లకు శంకుస్థాపన చేపిచ్చారు ఆ మేడం గారు. అంటే మీకులా కావాలనుకుంటున్న సార్ అన్నప్పుడు ఆయన ప్రాంగణంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వస్తే నేను ఎంబటే ఓకే చేస్తే ఒక పిరమిడ్ ఓపెనింగ్. ఆ గడ్డమాయనతో మాకు పని లేదు. మరి ఆ గడ్డమాయన మీరే గడ్డమాయన మేడం అని చెప్పేసి ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఆనంద పిరమిడ్ శాకాహార ర్యాలీ అక్కడ. దానికి మనకి డేట్ తీసుకున్నారు. 5 పిరమిడ్‌లకు శంకుస్థాపన చేపిచ్చారంటే అది దట్ ఈజ్ పత్రిజీ. అలా గురువులుగా తయారు చేశారు పత్రిజీ గారు. గురు శిష్య సంబంధం లేదంటారు. కానీ అందరూ గురువులుగా తయారు చేశారు. ఎంతో జ్ఞానాన్ని పొందాం మనం అందరం కూడా. నేనైతే నా మటుకు నేనైతే ఎంతో శక్తి, జ్ఞానము కళ్ళు మూసుకుంటే చాలు. పత్రి గారు అన్‌లిమిటెడ్ అయిన తర్వాత విశ్వవ్యాప్తం అయినప్పుడు కూడా అప్పటి వరకు నేను బాగా షాపు ఉంటే మాకు షాప్ తీసేసిన కొద్ది రోజులవుతుంది. బాగా క్లాసులు చేస్తున్నానన్నమాట నేను. ఇప్పుడే చెప్తున్నా కదా! 10 క్లాసులు నడుస్తున్నాయి ఇప్పుడు 41 డేస్. అలా క్లాసులు రన్ చేస్తున్నప్పుడు రోజు మా గ్రూపులలో 10 ఫోటోలు, 15 ఫోటోలు, 20 ఫోటోలు రోజు ఫోటోలు పెడతా ఉంటా నేను. అయితే ఒక సత్యసాయి డివోటీ అని ఒకాయన నాకు ఫోన్ చేశాడన్నమాట. ఒక్క రోజే 2 రోజులు ఆ ఫోటోలు ఆగిపోయినాయి. ఎందుకో మరి సార్ ఇలా విశ్వవ్యాప్తం అయిపోయారు కదా! అని చెప్పి ఆయన గారికి డౌట్ వచ్చి నన్ను అడిగారు. "ఏంటి మేడం మీ ఫోటోలు రావట్లేదు. ఏంటి మీ ప్రచారం" అని అన్నాడన్నమాట. అంటే మీకు తెలుసు కదా సారు పత్రి గారి దగ్గరికి వెళ్ళాను నేను అని చెప్పాను నేను. తర్వాత మూడో రోజు మరి ఇప్పటిదాకా మనము ఎలా ప్రచారం చేయాలి? మరి పత్రి గారు అప్పటిదాకా ఉన్నారనుకున్నాం లైవ్ గురువు. కానీ కొంచెం అనిపించింది నాకు. కానీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాను నేను. ఒక 3 మినిట్సే కళ్ళు మూసుకున్నాను. నేను ఎలా వెళ్ళాలి బయటికి అనుకుంటే ఇక్కడ భుజం మీద చెయ్యి పెట్టారు సారు. 3 ఏళ్ళు నాకు స్పర్శ వచ్చాయన్నమాట. మొక్కే వంగది, మానేయక వంగదు. పిల్లల దగ్గరికి వెళ్ళు స్కూళ్ళన్నీ చూసుకో అన్నారు సారు. అలా మరి ఏదంటే అది కళ్ళు మూసుకుంటే చాలు పత్రి గారు మనకి అద్భుతంగా మెసేజ్ ఇస్తారు. ఒకసారి నేను సూర్యాపేటలో ధ్యానం ప్రోగ్రాం పెట్టినప్పుడు 2004లో కృష్ణుడి కంటే గొప్పవాడు పత్రిజీ గారు అని చెప్పాను. ఎలా గొప్పో చెప్పమన్నారు పత్రి గారు. అంటే పరీక్ష పెడతారు, పాస్ చేపిస్తారు. కృష్ణుడు
మత్కర్మ మద్భక్త సంఘవర్జిత అంటే ఒత్తులు పొల్లుతోని సంస్కృత శ్లోకాలు ఇచ్చాడు. అది పలుకొచ్చిన వాళ్ళు పలుకుతున్నారు. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మోక్షాన్ని పొందారేమో మత్స్య తునకల్లాగా ఏదో 100కి 1,00,00,000 వేల మందిలో ఒకళ్ళు 1,00,000 మందిలో ఒకళ్ళు పొందారేమో కానీ మెటీరియల్ ఇచ్చాడు. ఒక లడ్డు అంటే దానికి మెటీరియల్ ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు లడ్డు తయారు చేసి పెట్టారు. అంటే 6 నెలల బాలుడైనా సరే అమ్మాడుకుంటూ వెళ్లి ఆ లడ్డు టేస్ట్ చేస్తాడు. 90 సంవత్సరాల ముసలాయనైనా సరే ఎళ్లి టేస్ట్ చేస్తాడు. మరి ఇది కృష్ణుడి కంటే గొప్పవాడు పత్రిజీ గారంటే ఎలా గొప్ప చెప్పమంటే నేను ఇలా చెప్పానంటే అలా చెప్పించారు పత్రి గారే. అప్పుడు క్లాప్స్ కొట్టారు. మరి పత్రి గారు క్లాప్స్ కొట్టించారు. అలా మరి కృష్ణుడి కంటే నిజంగా కూడా ముగ్గురికి ఆయన ధ్యానం చెప్తే మరి 12 మంది ఉండేవాళ్ళంట అరవింద మహర్షి దగ్గర. కానీ మన పత్రి గారి దగ్గర కోట్ల మంది. మరి ఇవాళ 220 దేశాలు పోతే మన పిఎంసి ఛానల్ అన్ని భాషల్లో వచ్చింది. మరి రోజు 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు పత్రి గారు. కోట్ల జీవులు కాపాడబడ్డాయి. లక్షల పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. పెద్ద పెద్ద ధ్యాన ఆశ్రమాలు 1,00,000 ఆశ్రమాలు కావాలన్నారు. నిజంగా కూడా మా ఖమ్మంలోనే 5 ఆశ్రమాలు ఉన్నాయి. మరి అలా మన బెంగుళూరు చూసుకుంటే, మన కడతాలు చూసుకుంటే, మరి పేరవరం చూసుకుంటే, ఖమ్మంలో కూడా 160, 161 స్టార్ట్ అవుతుంది. మరి కృష్ణల్ ప్రాజెక్టే ఉంది ఖమ్మంలో. మరి ఎంతమంది, ఎన్ని ఆశ్రమాలు, ఎన్ని పిరమిడ్లు, ఎన్ని క్లాసులు, ఎంత జూమ్ వాడుకుంటున్నాం మనం. ఇదంతా కూడా పత్రి గారి వల్లనే. పత్రి గారు చాలా 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 శక్తివంతుడు. ఆయన చాలా గొప్ప భగవంతుడు ఆయన. ఆయన గారు మరి ఇంత అద్భుతమైన ఇంతమంది మాస్టర్స్‌ని తయారు చేశారు. ఇప్పటికి కూడా మరి కొన్ని ఆశ్రమాలు చూసుకుంటే మనం ఎక్కడో అవి ఒక ఆశ్రమాన్ని పెట్టి వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. ఆయన గారు లేకపోతే ఆశ్రమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. కానీ మన పత్రి గారు విశ్వవ్యాప్తం అయిపోయిన తర్వాత మన సొసైటీ ఎలా ఉంది ఇంకా? ఆ! పూసిన పువ్వు వాడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది. కానీ మన ధ్యాన జీవితాలు మాత్రం ఎప్పటికి చిగురిస్తూనే ఉన్నాయి ఇంకా. ఇంకా చిగురింపజేస్తున్నారు పత్రి గారు. అన్‌లిమిటెడ్ అయ్యారు. నేను ఒకసారి ర్యాలీ చేస్తున్నప్పుడు అక్కడ నేను మామూలుగా చెప్పులు వేసుకోకుండా చేస్తున్నా అక్కడ. ఆ రోజు ఎందుకో సంకల్పము. ఇలా చూస్తుంటే ఇసుక లాగిస్తూనే సారు అక్కడ చక్కగా పైన ఆకాశంలోంచి ఎంతో వైబ్రేషన్స్ అజానుభావుడు భూమి మీద పాదాలు ఉన్నట్టుగా, పైన ఆకాశం పైన ఆయన శిరస్సు ఉన్నట్టుగా నాకు కనిపించింది. అసలు అంత శాకాహార ర్యాలీ చేసినప్పుడు అంత వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దట్ ఈజ్ పత్రిజీ. అక్కడ ఆ వైబ్రేషన్స్‌కి నేను తన్మయత్వ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఒక క్షణం కళ్ళు మూసుకొని అక్కడే ఉండిపోయానన్నమాట. అంత వైబ్రేషన్స్‌ని అందిస్తున్నారు సారు. అంత గొప్ప గురువు ఆయన. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఖమ్మంలో ఈయన క్లాసులు చేస్తున్నప్పుడు దగ్గర దగ్గర 700 పిరమిడ్లు ఉన్నాయి ఖమ్మం, కొత్తగూడెం కలిసి. అప్పుడు మేము ఇయన్నీ చెప్తున్నప్పుడు ప్రచారంలో మన క్లాసులలో, అయ్యో! మేము లేము గదా! అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. మరి మనము పత్రి గారి ఇప్పుడు సినిమా అంటే నిజంగానే సినిమా రావాల్సింది. మన బుద్ధ భగవానుడికి ఎలా అయితే మనకి స్టాచ్యూలొచ్చాయో, బుద్ధుడి విగ్రహాలు ఇంటింటికి అపార్ట్‌మెంట్‌ల్లో బుద్ధుడు ఆర్చ్‌లు ఎలా పెడుతున్నారో, అంతకంటే ఎక్కువగా ముందు రోజుల్లో రానున్న రోజుల్లో మన భావితరాలకు పత్రి గారంటే భూమండలం మీద ధ్యానం చెప్పిన గురువు అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఎదురవుతుంది. మరి 2021 డిసెంబర్ డిసెంబర్ 21న మెడిటేషన్ డేగా ప్రకటించారంటే మన ఆహ్, 220 దేశాలు ఆమోద ముద్ర వేశాయి మరి. అంతర్జాతీయ మెడిటేషన్ డేగా. ఐక్యరాజ్య సమితి. మరి పత్రి గారు ఎంత ముందు చూపుతో పెట్టారది. ఎలాంటి గురువు చూడండి మన గురువు. ఎప్పుడో 30 సంవత్సరాల కింద ఇది డిసెంబర్ 21 నుంచి 31. ఆ డిసెంబర్ 21 మెడిటేషన్ డేగా ప్రకటించటం ఐక్యరాజ్య సమితి కూడా. మరి మన మోడీ గారు, మన పత్రి గారి సంకల్పం చూడండి. మరి ద్రౌపది ముర్ము గారు, మోడీ గారు, మరి రాష్ట్రపతి, ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ మరి ఇంతమంది వచ్చారంటే పత్రి గారి ఆశయమే మరి ఇదంతా కూడా. రేపు రానున్న రోజుల్లో మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా జెండా ఎగురుతుంది. ఆయన ఆశయాలన్నీ కూడా ఖచ్చితంగా 100% 100% ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి గొప్ప గురువుకి మనం ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక మాటతో చెప్పాలంటే. ఒకసారి ఆయన 8 ఊర్లు తిరిగి ఖమ్మం వచ్చారు. అప్పుడన్నారన్నమాట సారు, నా కోసం నేను చేసుకుంటున్నాను. ఎక్కడ మళ్ళీ తగ్గరు సార్. మనకి ఆయనని ఎప్పుడు కూడా పొగిడించుకోరు. ఒక్క మాట కూడా చెప్పరు మనకి. అలా మరి మనమందరం కూడా ఎంతో చాలా గొప్ప అదృష్టవంతులం. ఆయన ఉన్నప్పుడు మనం రావడం.
ఆ గొప్ప గురువుతో మనం కలిసి ఉండడం. ఒకసారి పత్రి గారితో ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం 2009లో నేను పాలేరు నుంచి నిలబడ్డాను. ఖమ్మంలో ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ, మరి అహింసావాదుల పార్టీ, పత్రిజీ పార్టీ, ప్రపంచ పార్టీ అని చెప్తున్నప్పుడు మేడం టైం అయిపోయిందా మేడం? ఇంకా హలో! 10 మినిట్స్ ఉంది మేడం. 10 10 మినిట్స్ ఉంది మినిట్స్. మేడం ఇంకా. అదే ఎందుకు ఆగిపోయిందేంటి మరి? ఓకే. ఇప్పుడొచ్చిందా మీకు? వచ్చింది. అలా ఆ! మరి పత్రి గారు ఆయన దివ్య రూపం చూసాను నవ్వులో. ఆయన అదంతా గూడా అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. ఆయన అడుగు, ఆయన చూపులో వంటలు ఎంత బాగా 5 నిమిషాల్లో వంటలు చేసి పెట్టడం. ఒక అమ్మలాగా, ఒక తండ్రిలాగా మననందరిని ఆదుకోవడం. నిజంగా గూడా అది పత్రి గారికే సాధ్యమైంది. వేరే ఒకళ్ళకి కాదు. అంత ప్రేమను పంచాడు. ఆయన 'తులసీదళం' బుక్స్ ఎంత అద్భుతమైంది. 'పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా' అంటే శ్రీకృష్ణ తులాభారం అని చెప్పారు పత్రి గారు. నిజంగానే ఆ తులసీ దళము తులాభారంలో ఒక తులసి దళం వేస్తే ఎలా అయితే కృష్ణుడు తూకమో తూ తూకాడో, అలా మరి మనం సమాజాన్నంతా పులకింపజేయడం కోసమే ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించాడు. ఆ తులసీ దళం అనేది మన శ్రీకృష్ణ తులాభారమే. ఎన్ని చేసింది ఒక ఎత్తైతే, మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేయడం అంత ఒక ఎత్తు. అది అనేది మరి ఎవరి వల్ల కూడా కాలేదు. ఎందుకంటే ఆ పార్టీ పెట్టి ఎంతో మందికి తెలుసు. మరిప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి అరవింద మహర్షి వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం పెట్టాలని రాజకీయం ఆధ్యాత్మికతలోకి రాజకీయం తీసుకురావాలని చూశారు. కానీ పత్రి గారికే సాధ్యమైంది. ఆధ్యాత్మిక రాజకీయాన్ని మరి స్థాపించడం అనేది, సత్యాన్ని, ధర్మాన్ని, ధర్మ యుద్ధానికి సిద్ధం చేయడం మనం ఎంతో మందిని మరి అది పత్రి గారికి సాధ్యమైంది. తర్వాత మరి ఎన్ని రకాలుగానో ఆయన కృషి చేశారు. నూట రొన్ 2095 వరకు నేను ఉంటాను అంటే, ఆయనకప్పుడు 135 సంవత్సరాలు వచ్చిందాకా ఉంటా అని చెప్పారు. కానీ 2095 వరకు ఉంటే గనక ఎంత పని చేసేవాళ్ళో అంతకంటే ఎక్కువ పని చేశారు. పగలు, రాత్రి, డే అండ్ నైట్ 24/7 ఆయన కృషి చేశారు. ఆయన కష్టపడ్డారు. అందుకు కాబట్టి ఇయాల ఇంత సొసైటీ ఇంత డెవలప్ అయిపోయింది. ఎక్కడ చూసినా గాని బాగా అవేర్‌నెస్ వచ్చింది ప్రజల్లో. యూట్యూబ్ చూస్తున్నామండి మేము. మేము ధ్యానం చేసుకుంటున్నాం. పీఎంసీ చూసాం. ఇప్పుడు కూడా ఇద్దరొచ్చారు మా దగ్గరికి. ఏదో ఛానెల్ పెడుతున్నప్పుడు పత్రి గారు కనిపించారు. అలా మరి మేము కూడా షాప్‌లో ఉన్నప్పుడు పాంప్లెట్ పంచిపెట్టినప్పుడు స్వామీజీ అప్పుడెప్పుడో పాంప్లెట్లు ఇచ్చారు. కానీ టీవీలో వస్తున్నారు మీ సారు అని చెప్పేసి. మరి ఇయాల కోట్ల మందికి ఆయన తెలిసిపోయారు. మరి సినిమా గూడా వస్తుంది అద్భుతంగా. మరి అందులో అందరికీ అర్థమవుతుందింకా. షిరిడీ సాయిబాబా ఉన్నప్పుడు ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు కోట్ల మందికి తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామి గూడా అంతే. కానీ మన పత్రి గారు ఉన్నప్పుడే కొన్ని కోట్ల మందికి తెలిసిందంటే, భారతదేశం మొత్తం గూడా, ప్రపంచం అంతా గూడా అంతా అయిపోతుంది. వాళ్ళున్నప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టినట్టు తెలిసారు. కానీ పత్రి గారు కోట్ల మందికి స్ఫూర్తయ్యారు ఫిజికల్‌గా ఉన్నప్పుడే. ఇప్పుడిగ మొత్తం అయిపోతుంది. చాప కింద నీరులాగా అయిపోతుంది. ఇంత నాకు అయితే పత్రి గారంటే ప్రాణం. మా ఇంటి ముందు ముగ్గులతోనే నేను స్టార్ట్ చేస్తా. ధ్యానము శాకాహారంతో జీవితంలో ఆనందం, ఆరోగ్యం. అహింస పరమో ధర్మః. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని రోజు అవి ముగ్గులు రాస్తుంటా నేను. హుహు.
గోడల నిండా కూడా అవే పేర్లు రాపిచ్చాను. ఒక బుద్ధుడి విగ్రహం పెట్టాను, గాంధీజీ విగ్రహం పెట్టాను. ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక బుద్ధుడు, అహింసకు మారు పేరు గాంధీజీ. ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించి దైవంగా జీవించడం కోసం మనమందరం భూమి మీదకి వచ్చామన్నది గుర్తు చేసింది పత్రి గారు. నువ్వు దేవుడు అన్న చెప్పిన మాట పత్రి గారు. ఈ ఎవరు మాస్టర్ చెప్పలేదు. సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని మనకు అందించారు. అరటి పండు మంచి నోట్లో పెట్టినంత ఈజీగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనే 3 మాటలతో ఆయనకు దగ్గరయ్యాను నేను. ఈ 3 మాటలు చెప్పిన గురువు ఎవరు లేరు. మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా నా మిత్రులు. మై డియర్ మాస్టర్స్ మీరందరూ గొప్పవాళ్ళు. మై డియర్ గాడ్స్ మీరందరూ భగవంతుళ్ళే అని చెప్పిన మాట పత్రిజీ. అసలు ఎంత గొప్ప స్థితి ఇది. నాకైతే చాలా ఆనందం వేసింది. ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఒక స్వామీజీ వచ్చి అడుగు పెడితే, పాదం పెడితే 10,000. ఇప్పుడేంటి ₹1,00,000 ఇప్పుడు. చిన్నజీయర్ స్వామి, గణప సచ్చిదానంద స్వామి. మరి వాళ్ళందరికీ కూడా డబ్బులు. కానీ పత్రి గారు పైసా జేబులో రూపాయి లేకుండా, పైసా లేకుండా ఉచిత ధ్యాన శిక్షణ. ఈ ఈ కాన్సెప్ట్ అద్భుతం పత్రి గారు. ఇది ఎవరికీ కూడా అర్థం కాని విషయం కూడా ఇది. మీ సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళండి, ధ్యాన ప్రచారం చేయండి. అమెరికా అయినా వెళ్ళండి. కానీ ఒక మిరపకాయ బజ్జీ ఇస్తే తినండి, టీ పోస్తే తాగండి అని చెప్పిన గురువు ఎవరు అంటే పత్రి గారు. ఎక్కడ ఫీజు లేదు, ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా శాకాహార ర్యాలీలు కూడా చూడండి. అహింస పరమో ధర్మ అని చెప్తారు అందరూ. కానీ పత్రి గారు కొన్ని వేల ర్యాలీలు చేపించారు, శాకాహార ర్యాలీలు. అహింసాయుత మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ చూడండి. కరుణ, మహాకరుణ. ఒక్క మూగజీవిని కాపాడితే ఎంత పుణ్యమో మహాభారతంలో కృష్ణుడు చెప్పిండు. మరి అలాంటి 4 సముద్రాలతో ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద యజ్ఞయాగాలు ఏం నిర్వహించినా, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదిలో మనం స్నానం చేసినా, ఈ భూమండలం మీద ఉన్న వేదాలు, భారతదేశానికి వేదాలకు పుట్టిన జ్ఞానం 16% మాత్రం పుణ్యం వస్తుంది. ఒక మూగజీవిని కాబట్టి 100% పుణ్యం. మరి అలాంటి మూగజీవుల్ని కాపాడటం కోసం శాకాహార ర్యాలీలు, శాకాహార బుక్స్, శాకాహార పాంప్లెట్లు, అహింస ధ్యాన యజ్ఞాలు, శాకాహారులే పరిపాలకులు కావాలి అని మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెయిన్ ఉద్దేశం అదే పత్రిక. అది నా ఒకే ఒక కోరిక అని. మరి ఎన్ని మూగజీవులు కాపాడబడ్డాయి, ఎంత పుణ్యాన్ని సంపాదిస్తున్నారు అందరూ. అంత గొప్ప గురువు. దట్ ఈజ్ పత్రిజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం గారు వర్క్ ఉందని వెళ్ళినట్టున్నారు. సో చాలా చక్కగా వివరిస్తున్నారు. సో మేడం గారి ఉద్దేశంలో ఏంటంటే ద కంప్లీట్ మ్యాన్ గురించి యాక్చువల్లీ కంప్లీట్ మ్యాన్ లో ఇవన్నీ కూడా నచ్చాయి అని చెప్పేసి మెయిన్ సార్ మోటో ఏంటంటే మూగ జీవాలని రక్షించాలని చక్కగా వివరిస్తూ వస్తున్నారు. ఎస్ మేడం, ప్లీజ్ మేడం కంటిన్యూ చేస్తారా? ఓకేనా మేడం? ఓకే మేడం. టైం కూడా అయిపోయింది. అదే అయిపోయింది. ఓకే. యా, అక్కడ కొంచెం బయట వచ్చేసి. అదే అదే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు మేడం మీకు. యా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బద్రి గారు ఇన్ని సేవలు అంటే మీకు ఇలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు అని చెప్తున్నారనమాట కదా. సో మరి కంప్లీట్ మ్యాన్ యొక్క మూవీ మనకు రాబోతుంది. మరి ఈ కంప్లీట్ మ్యాన్ మీరు చాలా గత 23 ఏళ్లుగా చూస్తూ వస్తున్నారు ఆయన దగ్గరగా. మరి ఇంకా ఈ మూవీ ద్వారా మీరు చూసేది ఏమన్నా ఉంటుందా మేడం మీ మాటల్లో? కంప్లీట్ మ్యాన్ మూవీ రాబోతుంది. ఓకే. మీన్స్ పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం రూపంలో మనకి రాబోతుంది కదండి మేడం. ఓకే. ఓకే. యాక్చువల్ గా మరి మీరు పత్రి గారిని ఇన్నేళ్లుగా దగ్గరగా చూస్తూ వచ్చారు. ఓకే. నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. మరి ఓకే. ఈ మూవీ ద్వారా ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది ఉంటుందా పత్రి గారిలో? మూవీ ద్వారా ఇంకా తెలుసుకోవచ్చు కదా అందరికి. మనం భావితరాల పిల్లలందరికీ అందివ్వాలి కాబట్టి. హ్మ్. మీరు మనమంటే తెలుసుకున్నారు కదా ఆల్రెడీ ఆ పత్రి గారిని. పత్రి పత్రి గారి గారిని చూసి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు కదా. ఆ! మీ మీకు ఇంకా పత్రి గారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? మిగిలున్నాయా? ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే నేనొచ్చింది 23 సంవత్సరాలు గదా! ఇంకా మరి అవతల 17 సంవత్సరాలు ఉంది గదా! యాహ్! కరెక్ట్. ముందు యెస్. ఉంది గదా! ఇంకా పత్రి గారి దగ్గర. నేను చూడలే గదా! అప్పటి నుంచి ఫస్ట్ నుంచి. అవును మేడం.
కరెక్ట్. ఒకటి. తర్వాత ఏందంటే కొన్ని సార్లే కలిసాం గదా! పత్రి గారు మనకు దొరకలేదు గదా! యాహ్! నిజం. ఎంత ఎంత తెలుసుకోవాల్సినందున్నా ఇంకా ఇంకా ఉంటది పత్రి గారి దగ్గర. యెస్. సినిమా వచ్చిందనుకోండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మీరు మెసేజ్‌లు తీసుకుంటున్నారు గదా! అక్కడ వాళ్ళ పాయింట్లు, వీళ్ళ పాయింట్లు, వీళ్ళ పాయింట్లు, వాళ్ళ పాయింట్లు అందరి దగ్గర నుంచి మూవీ రూపంలో మేము చూస్తాం గదా! మళ్ళీ. అవును మేడం. కరెక్ట్. అది. కరెక్ట్‌గా ఈ 15 చెప్పారు. సంవత్సరాలే ఉంటుంది. తర్వాత మేము రోజు చూడం గదా! పత్రి గారిని. ఒక ఖమ్మం అవును వచ్చినప్పుడు, మేడం. ఎక్కడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడే కలిసేవాళ్ళం గదా! యెస్. కరెక్ట్. కాబట్టి ఆ వచ్చిన ఒక గంట, 2 గంటలు ఒక రోజులోనే ఇంత నేర్చుకున్నామంటే, ఈ నిజం. పత్రి గారు జీవిత కాలం అంతా 76 సంవత్సరాల ఏంటి 74 సంవత్సరాల, 76 సంవత్సరాల జీవితాన్ని గూడా తీస్తున్నారు గదా! అవును మేడం. అవును. మరి ఆ టైంలో మనం సార్‌ని కొన్ని రోజులే కలిసాం గదా! కొన్ని సంవత్సరాలే యెస్. కలిసాం గదా! ఆ 76 అవును మేడం. సంవత్సరాల జీవిత సారం ఉంటుంది గదా! ఆ సారాన్నంతా మూవీ రూపంలో చూస్తాం గాబట్టి, ఇంకా 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 యెస్. నేర్చుకుంటాం. యాహ్! డన్. సూపర్బ్ మేడం. సూపర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. అండ్ మీ సేవ ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మీరంటూ అవార్డ్ అచీవ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థాంక్ యూ సో మచ్ మేడం. సో విన్నారు కదండీ! 'ద కంప్లీట్ మ్యాన్' గురించి ఏం చెప్పారో, మరి ఈ మూవీ రావడం యొక్క ఆవశ్యకత కూడా ఎంత వరకు ఉందనేది చాలా చక్కగా వివరించి చెప్పారు మేడం గారు. సో థాంక్ యూ మేడం. యాహ్! ఇంత మరొక మంచి మాస్టర్ అవకాశం యొక్క ఇచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్, మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, పత్రి గారు ఆల్రెడీ రహదారి వేసేసారనమాట. రహదారిలో నడిచిన వారే ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా. వీరు మళ్ళీ మనకు చాలా అరటిపండు ఒలిచి వాళ్ళకిస్తే వాళ్ళు తిని, వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకొని మనకిప్పుడు పంచుతున్నారు ఆ జ్ఞానాన్ని. సో, ఎక్స్‌క్యూజ్ మీ. మరి ఆ జ్ఞాన మార్గంలో ఇక మనం నడవడమే తరువాయి కదూ! అలాగే అనిపిస్తుంది. వీరి సాంగత్యంలో నాకైతే కనుక అలాగే అనిపిచ్చింది ఇందాక కూడా. ఎందుకంటే వారు ఎంతో చక్కగా నడుస్తూ వారి జీవితాల్ని ధన్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో, మనం కూడా ఇక నేర్చుకొని దాన్ని మన జీవితాల్లో ఆచరించి ఇంక ముందుకెళ్ళడమే. ఇంకేం లేదు. ఆల్రెడీ రోడ్డంతా క్లియర్‌గా ఉందనమాట. దాన్ని మనం అవగతం చేసుకొని ముందుకు వెళ్ళడమే ఇక ఆలస్యం ఫ్రెండ్స్. సో, అందుకని ఇది అన్నమాట 'ద కంప్లీట్ మ్యాన్' గురించి మేడం గారి సాంగత్యంలో ఈ విషయ జ్ఞానాన్ని ఇవాళ ఎలా అందుకున్నాం. సో, మరి మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క ఆవశ్యకత గురించి వారేం నేర్చుకున్నారు? ఈ కంప్లీట్ మ్యాన్ సాంగత్యంలో మరి వారి ఆలోచన విధానం ఎలాగుండేది? వీరేం గ్రహించారు? సో, ఈ విషయ జ్ఞానాన్నంతా కూడా మరి మనం సేకరించుకుందాం, తెలుసుకుందాం. ఓకే. జ్యోతి గారు సిద్ధంగా ఉన్నారండి. మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, మేడం 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. థాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీశక్తి ఛానల్ వారికి, టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ముందుగా నా తల్లిదండ్రులకి, నా గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, మహావతార్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు, అనంత కోటి ధన్యవాదాలు. అలాగే ఈ శ్రీశక్తి పిరమిడ్ టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. అహింసాయుత భూమిని తీసుకురావాలి అని ఎంతో అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ తోటి వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి కంకణం కట్టుకుని ఎంతో అద్భుతంగా కృషి చేస్తున్నారండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ లోను, జూమ్ లోను పార్టిసిపేట్ చేస్తున్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలండి. సో పత్రి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అని నేను
ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రతిదానికి సమయం రావాలి అంటారు. దానికి నేనొక ఉదాహరణ చెప్తూ నేను చెప్తాను. నేను ఈ సుభాష్ పత్రి గారి గురించి నాకు 7, 8 సంవత్సరాలు అప్పటి నుంచినే వింటూ ఉన్నానండి. ఎలా అంటే చిన్నప్పుడు కథలు చెప్తారు చూసారా? అట్లా. ఎందుకు అంటే మా నాన్నగారు, పత్రి గారు ఇద్దరూ కూడా కొలీగ్స్ అండి. కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో. సో, సుభాష్ అంకుల్ అక్కడ కర్నూల్‌లో చేసేవారు. మా నాన్నగారు ఇటు విజయవాడ, గుంటూరు, భీమవరం ఇటువైపు చేసేవాళ్ళు. అయితే మా డ్యాడీ క్యాంప్స్ ఎళ్ళి వచ్చేవాళ్ళు బాగాను. ఎక్కువ క్యాంప్స్ ఎళ్ళేవాళ్ళు. మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ రావటం అట్లా. డ్యాడీ రాగానే అంటే మేము అప్పటికి భోంచేసేసినా కూడా డ్యాడీ పక్కన కూర్చొని డ్యాడీ చెప్పే కబుర్లు చాలా ఇష్టంగా వినేవాళ్ళం. ఆయన భోంచేస్తున్నారు. అలా ఒకసారి చెప్పారనమాటండి. ఏంటంటే ఆహ్, కర్నూల్‌లో మా కొలీగ్ ఒకాయనున్నారు. ఆయన ఆహ్, ఇలా ఒక ఫ్రెండ్ పెళ్ళికి పిలిచారట. ఫ్రెండ్ పెళ్ళికి పిలిస్తే ఆయన వెళ్ళలేదు. "నువ్వింత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి నా కూతురు మ్యారేజ్‌కి రావా?" అని చెప్పేసి సుభాష్ గారిని అడిగారంటండి ఆయన ఫ్రెండ్. అయితే అడిగితే ఆయనన్నారంటే, "నేను పెళ్ళికి రాకపోవడం ఏంటి? నేను వచ్చాను ఈ పెళ్ళికి, మీ పాప పెళ్ళికి" అనంటే, "ఎక్కడొచ్చావు? నేనంతా చూస్తూనే ఉన్నాను. ఎక్కడా లేవు కదా!" అంటే, వీళ్ళ వరకే తెలిసిన కొన్ని సంఘటనలు చెప్పారంటండి. ఆ రోజు జరిగిన సంఘటనలు. ఎట్లా తెలుసు ఇట్లా అనంటే, ఆయన యాస్ట్రల్ ట్రావెల్ చేసి ఆ రోజు అది చూసారు అనేది ఆహ్, అంటే ఇప్పుడంటే అది యాస్ట్రల్ ట్రావెల్ అని తెలుసు. కానీ అప్పుడు చిన్నప్పుడు మనము కథల్లో వింటాం కదండీ! ఫ్యాంటసీ కథల్లో. ఇట్లా వెళ్లారు, చూసొచ్చారు అట్లా. అట్లా డ్యాడీ చాలా అద్భుతంగా ఒక కథలాగా చెప్పేవాళ్ళనమాట. అలాగే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్. ఏంటంటే ఎవరో గృహప్రవేశంకి పిలిస్తే కూడా గృహప్రవేశానికి రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడము. నువ్వు భోజనం చెయ్యలేదు అనంటే, ఆ భోజనంలో పెట్టిన ఐటెమ్స్‌తో సహా ఎక్కడెక్కడి నుంచి తెప్పిచ్చారు అని చెప్పి అన్నీ కూడా చెప్పడము. ఇట్లా ఆహ్, అలాగే ఎవరైనా ఏదన్నా అనుకుంటుంటే వాళ్ళ మనసులో మాటని చెప్పగలగటం. టెలిపతి. అంటే ఇప్పుడంటే వీటి పేర్లు మనకి తెలుసు. కానీ అప్పట్లో మాకవన్నీ ఏం తెలీదనమాట. సో, అట్లా సుభాష్ పత్రి గారి గురించి మేము చిన్నప్పుడే కథల్లాగా ఇంటూ ఉండేవాళ్ళమనమాట. అయితే ఎన్ మా ఫాదరు 82లో కోరమండల్ ఈఐటీ ప్యారీ నుంచి వేరే మల్టీనేషనల్ కంపెనీలో ఆఫర్ రావటంతోటి కంపెనీలో రిజైన్ చేసేసి వేరే కంపెనీకెళ్ళిపోయారు. అందుకని ఇంకా తర్వాత జరిగిందంతా నాకు తెలీదు. సుభాష్ పత్రి గారే ఇప్పుడు ఈ పత్రి గారని చెప్పేసి నేను చాలా లేట్‌గా తెలుసుకోవటం అయ్యింది. అది చాలా సార్లు చాలా చాలా ఫీలవుతాననమాట. ఎందుకంటే నేను ధ్యానంలోకి 97, 98లోనే నేను వచ్చినా కూడా ఈ పిరమిడ్ దీంట్లోకి రావటానికి 2018లోకి నేను రావటం జరిగిందండి. అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు కూడా వెంటనే తెలియలేదు. తర్వాత తెలిసింది. అరే! సుభాషే కదా! ఇట్లా అని అప్పుడు డ్యాడీ చెప్తే, అరే! ఆ పత్రి సారే ఈ సుభాష్ అంకులా అనని చెప్పేసి ఆశ్చర్యపోయాననమాటండి అప్పుడు. తర్వాత నాకు మన పిఎస్ఎస్ఎంలో చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టమైంది ఏంటంటే స్వాధ్యాయం అండి. బుక్స్. నాకు చాలా ఇష్టం. మా ఫాదరు చిన్నప్పుడు రీడర్స్ డైజెస్ట్ బుక్స్ తెప్పించి అందులో వాళ్ళేవో కొత్త కొత్త పుస్తకాలు తెప్పిస్తే అవి తెప్పించేవాళ్ళు. అయి చదువుతూ ఉండేవాళ్ళం. నాకు చాలా రోజుల వరకు ఏంటంటే ఓన్లీ ఈ రామాయణం, మహాభారతము లేదంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ లేతే హెల్త్ బుక్స్, హెరాల్డ్ ఆఫ్ హెల్త్ అని ఆ బుక్స్ లేదా ఇట్లా సబ్జెక్ట్ బుక్సే కానీ, ఇట్లా బుక్స్ ఉంటాయి అనేది నాకసలు తెలీదండి. ఇందులోకొచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఇష్టమంటే బుక్సు నేను చీరలు కొనుక్కోను. నా చీరల డబ్బులన్నీ బుక్స్ కొనుక్కుంటానండి. అంత ఇష్టమనమాట. అందరూ చీరలు కొనుక్కొని నాకు ఈ చీర అని చెప్పి 4, 5 సార్లు తీసి చూసుకుంటారు గదా! నేను అంతకంటే మురిపంగా నా పుస్తకాలను చూసుకుంటా ఉంటానండి. ఒక బేబీని చూసుకున్నట్లు. ఆ అల్మార్‌లో దగ్గరికెళ్ళి ఆ పుస్తకాలు ఎంత నిండిపోయాయి అంటే, మా పిల్లలంటారు, "అమ్మ ఈ మొత్తం ఎవరికన్నా ఇచ్చేసి నాకే కొత్త బుక్స్ తీసుకురా ఎన్ని కొనుక్కొస్తావు" అని చెప్పి. ఆఖరికి మా హస్బెండ్ కూడా అంటారు,
అసలు ఇన్నెప్పుడు కొన్నవి నాకు తెలియకుండాను. తను చదువుతారని ఏం చేస్తానంటే కొన్ని పుస్తకాలు ఆ ర్యాక్‌లో పెట్టి మళ్ళా కొత్త కొత్తయి తెచ్చి పెడుతూ ఉంటాననమాట. తను చదవాలి అని చెప్పి. మామూలుగా లోపల నుంచి తీసుకొని చదవరు కదా! ఎదురుగా కనిపిస్తుంటే కనీసం ఇట్లా తెరిచి చదువుతారు అని చెప్పేసి అట్లా మారుస్తూ ఉంటానన్నమాట. నాకు ఎందుకు బుక్స్ అంటే చాలా ఇష్టం అంటే అండి, బుక్స్ ఆర్ షార్ట్ రూట్ ఫర్ ఎన్‌లైట్‌మెంట్ అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ సుదీర్ఘ కాలం శ్రమించి, పరిశోధన చేసి, ఆ లైఫ్ టైమ్‌లో అంతా వాళ్ళు గ్రహించిన సారాన్ని ఈ గ్రంథాల రూపంలో మనకు అందించారండి. మనము అంత ప్రయాణం చేయకుండానే వాటిని చదవటం వల్ల అంత శ్రమ పడకుండా అంత జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐన్‌స్టీన్ E = mc² కనిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానీ ఇప్పుడు మనం ఒక క్లాస్‌లో ఎంతసేపులో నేర్చుకుంటున్నాం? మన ఫిజిక్స్ లెక్చర్ చెప్పగానే ఒక 10 మినిట్సో, హాఫ్ అన్ అవరో, 1 అవర్‌లో మొత్తం నేర్చేసుకుంటున్నాం మనం. E = mc². అంటే వాళ్ళొక జీవిత కాలం పట్టిన జ్ఞానాన్ని మనం ఇంత కొంచెం సేపట్లో ఎట్లా నేర్చుకుంటున్నామో, మనం ఈ బుక్స్ చదవటం వల్ల అంతటి జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతామండి. అయితే ఇది జస్ట్ తీసుకుని చదివి వదిలేయటం కాదు. మనం మన డైలీ లైఫ్‌లో ఎంతగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఆ బుక్కు అయిపోయిన తర్వాత మన పత్రిగారెప్పుడు ఎవరికన్నా ఇచ్చేయమంటారు. కానీ నేను ఈ విషయంలో మాత్రం ఎందుకో అది చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే ఇన్ని బుక్స్ చదవటం మూలాన మర్చిపోతూ ఉంటాను కాబట్టి, మళ్ళా ఆ బుక్ తీసినప్పుడు ఒక 5, 6 సంవత్సరాల క్రితం చదివిన బుక్కు ఇప్పుడు తీసి చదివితే మళ్ళా కొత్తగా అర్థమవుతుంది. కొత్త పాయింట్స్ మళ్ళా దొరుకుతాయి. అరే! నేనిది ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా! నా లైఫ్‌లో అనేది నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే, నాకు దగ్గరున్న పుస్తకాలని ఎవ్వరికీ ఇయ్యబుద్ధి గాదండి. అదొక బ్యాడ్ హాబిట్ నాకు. నేనది తొందరలో అది నా మెమరీలో చదివిందంతా ఉండి, నేను కూడా అందరికి ఇవ్వగలగాలి అనేది నా ఇది. ఆ! అదండి. అది నాకు చాలా ఇష్టం స్వాధ్యాయము. అలాగే ఇంకొకటి నాకు చాలా ఇష్టమైనదేంటి అంటే, ఆ రోజుల్లోనే 80స్‌లో సార్ చెప్పినవి చాలా విప్లవాత్మకమని చెప్పుకోవాలండి. ఎందుకంటే, ఆ రోజుల్లో అందరూ పూజలు, నాన్ వెజ్జి ఈ 2 గట్టిగా పట్టు కూర్చున్న టైము. అసలొక మాట చెప్పాలి అంటే ఎంత ధైర్యం గావాలండి? అది శాకాహారానికి మారండి. మీ దగ్గరున్న నాన్ వెజ్ చేసిన వంటలకి వాడిన సామానంతా తీసి పడేయండి. కొత్త సామాను పెట్టండి అనేది ఎంత ఆహ్, డ్రాస్టిక్ ఆహ్, డె డెసిషన్ తీసుకొని అంత ధైర్యంగా చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి అది. ఎందుకంటే ఆయన సింగిల్ మ్యాన్‌గా బయలుదేరి ఇదంతా చెప్పడం అనేది అలాగే పూజలు వద్దు అనేది చెప్తే ఆ రోజుల్లో ఎవరైనా వినేవాళ్ళున్నారా? ఇప్పటికి వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అంటే సారీ అండి అట్లా అంటున్నానండి. చాలా కొద్ది మంది దాన్ని తీసుకోగలుగుతారు. ఎందుకు అంటే పూజలు వద్దు అన్నది ఆయన చెప్పిందేంటి? ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నారు. లేకపోతే శివుడు ఉన్నారు. మనం పూజలు చేస్తున్నాం. ఉట్టి అష్టోత్తరాలు చదివితే ఏమొస్తుంది? ఆ శివుడంతట వాటి కావటానికి శివుడు ఏం చేశాడో మనల్ని చేయమంటున్నారు. ఆ కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. అది మెయిన్. ఇప్పుడు ఆహ్, గవాస్కర్ ఉన్నాడు. లేదా సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళకి అష్టోత్తరం పూజ చేస్తుంటే మనకి క్రికెట్ వచ్చేస్తదండి? రాదు కదా! మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి వస్తుంది. ఆ క్రికెట్ కానీ వేరే ఏదన్నా కూడా. అలాగే మనం దేవుడంతటి వాడు కావాలి అంటే, మనం కూడా వాళ్ళేం చేశారో అది చేస్తే మనం న్యాయం చేసినట్లు. అంతేగాని పూజ చేస్తే కూర్చుంటే సరిపోదు కదా! అనేది ఆ కాన్సెప్ట్ కూడా నాకు నచ్చుతుందండి ఎప్పుడూను. సో, తర్వాత అప్పో దీపో భవ. నీ సమస్యని నువ్వే తీర్చుకోవాలి. ఎవరినో వెళ్లి అడగటం కాదు అనేది చాలా, చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనము ఒక దాంతో ఇదవుతున్నామంటే మనం తెచ్చుకున్నదే కదా! పక్కనోడికి ఎట్లా తెలుస్తదండి? ఇప్పుడు పక్కనోడు అన్నం తింటే మన కడుపు నిండదు కదా! మనం తింటేనే మన కడుపు నిండుద్ది. సో, అట్లా ఏదన్నా ఒక సమస్య ఉంటే మనం ధ్యానంలో కూర్చుని ఆహ్, ఆహ్, ఆ సందేశం అంతర్వాణి సందేశం కరెక్ట్‌గా మనం తీసుకోగలిగే స్టేజ్‌కి మనం వెళ్ళాలండి. అది కూడా నాకు చాలా ఇష్టము అది. అలాగే ఇలా మనము మనంతట మనం తీసుగనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమండి. అది నేను ఈ పిరమిడ్ సొసైటీలోకి రాకముందే జీవాత్మ ప్రపంచ నియమాలు చదివాను.
అది ఆ బుక్కు భావన ఖుర్షిద్ గారిది చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఇందులోకొచ్చినాక నాకు ఆ జ్ఞానాతిదత్త కర్మాణం అన్న దానికి చాలా చాలా బాగా నేను అర్థం చేసుకోగలిగాను. ఇప్పుడు ఒక సమస్య ఎందుకొచ్చిందంటే నాకే ఎందుకొచ్చింది అని కాదు. నేను ఏం చేస్తే ఇదొచ్చింది, దానికి తగ్గ జ్ఞానం తీసుకుంటే గనక మళ్ళా మన లైఫ్‌లో రిపీట్ కాదు. ఇప్పుడు ఎవరో వచ్చి సాల్వ్ చేశారనుకోండి, మళ్ళా అది మనం నేర్చుకునే వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో, మనం ఏంటంటే ఏదన్నా వచ్చింది అంటే అది ఆహ్, దానికి తగ్గ జ్ఞానం తీసుకోవాలి అనేది ఆహ్, నాకు ఇష్టమైన ఇదే అండి. అది నేనెప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను. తర్వాత ఆహ్, ఇంకొకటేంటంటే అందరిని ఒకేలాగా చూడటమండి. ఎంత హై లెవెల్‌లో ఉన్నా, ఎంత కింద లెవెల్‌లో ఉన్న వాళ్ళని కూడా ఒకేలాగా ఆదరించటం అనేది చాలా బాగా నచ్చిన విషయం నాకు. ఎందుకంటే నేను అప్పటి వరకు కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్నండి. ఎట్లా అంటే మా ఇంట్లో హ్మ్. మా సిస్టర్స్ కొంచెం గొడవ పెట్టేవాళ్ళు. ఏంటి వాళ్ళందరూ నిన్ను అక్క అని పిలుస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు అక్క అని పిలవడం ఏంటి అని చెప్పి కొంచెం నా ఎనక మాట్లాడడం. కొన్నిసార్లు నా ముందే మాట్లాడటం. నాకు అది నేను తీసుకోలేకపోయేదాన్ని. వాళ్ళు అప్పుడు మా ఇంట్లో వాచ్‌మెన్ ఉండేవాళ్ళండి డ్యాడీ వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి వాచ్‌మెన్ అక్క అని పిలిచేది. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేనొస్తే చాలా ఆప్యాయంగా ఉండేది. పిలుస్తుంటే నాకు నేనెప్పుడు దాన్ని నెగెటివ్‌గా చాలా నేను కూడా అలాగే చూసేదాన్ని. వీళ్ళు చాలా ఆహ్, నన్ను కామెంట్ చేసినప్పుడు కొంచెం బాధపడేదాన్ని. కానీ తర్వాత నాకు పత్రిగారిని చూసాక అర్థమైంది. నేనే కరెక్ట్. అందరిని ఒకేలాగా చూడాలి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మ స్వరూపులే అనేది నేను నేర్చుకున్నానండి. తర్వాత నేను 2018, 19 ఆ టైంలో నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళానండి. ఆహ్, ధ్యాన ఆహ్, మహిళా ధ్యాన మహాచక్రం కూడా. అప్పుడు వెళ్ళినప్పుడు నేను పత్రికని చూడటము అంటే మళ్ళా ఫస్ట్ టైము చూడటము, తర్వాత సార్ తోటి మాట్లాడటము చేశాను. ఆహ్, నాకు మా రిలేటివ్స్‌లో ఒక అక్క ఉన్నారు. తను తీసుకెళ్లారనమాట. సారు లైబ్రరీలో ఉన్నారు మన కడతాల్లో. లైబ్రరీలో ఉన్నప్పుడు వెళ్లి కలిసాను. వెళ్లి కలిసినప్పుడు ఆయనతో ఎన్నో చెప్పాలి అనుకున్న చిన్నప్పటి నుంచి ఇట్లా నేను మీకు చాలా విషయాలు ఇట్లా కథల్లాగా డ్యాడీ చెప్పేవాళ్ళు. యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఇవన్నీ అని చెప్పి ఇంకా అన్ని. కానీ వారిని చూడగానే నేను మాట్లాడాలనుకున్నదంతా నేను మాట్లాడలేకపోయాను. ఇహ కొంచెం ఇలా నేను పలానా వారి అమ్మాయి, మీ కొలీగ్ వాళ్ళ అమ్మాయిని అంతా చెప్పాను. ఆ తర్వాత నాకు హ్మ్. ఆహ్, కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసినియండి. ఒక్కటే చెప్పాను. మీరు గనక పరిచయం కాకపోతే ఈ జన్మ వేస్ట్ అయిపోయేది. ఇప్పటికీ నాకు ధ్యానం అనేది ఇంకా నేను ఇంత డెప్త్‌గా వెళ్ళలేకపోయేదాన్ని అని అన్నప్పుడు, జన్మ వేస్ట్ కాదు మేడం. మీరు చేస్తారు చాలా వర్క్స్ అని చెప్పారు. ఆహ్, చాలా థాంక్స్ సార్ అని చెప్పేసి చెప్పానప్పుడు. ఆహ్, తర్వాత ఇంకా నాకు నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇంకోటేంటంటే, సరికాని మాట మాట్లాడొద్దు. వాక్క్షేత్రం గురించండి. ఏంటంటే మనకు అప్పట్లో తెలీదు. ఆహ్, ఏదన్నా ఉంటే గనక పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఈక్వల్‌గా మాట్లాడేసేవాళ్ళం. కానీ తర్వాత అర్థమైంది. సరికానిది మనం మాట్లాడకూడదు అనేది. ఆహ్, ఎట్లా అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అని అనుకుందామండి. మనం ఏం చేస్తాం ఎవరన్నా వచ్చినప్పుడు ఎంతమంది అడిగితే అంతమందికి చెప్తాం. కానీ అక్కడ మనకి అర్థం కానిదేంటి అంటే, ఇది జరిగినప్పుడు మనం ఎట్లాంటి ఫ్రీక్వెన్సీలోకెళ్తామో ఎమోషనల్ స్టేట్‌కి ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు మనం ఆ లో ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతూ ఉంటాం. అది అస్సలు కరెక్ట్ కాదు. అదే కాకుండా మన నోటి నుంచి సరికాని మాటనేది ఎప్పుడూ కూడా రాకూడదు. అంటే మనం ఎప్పుడూ ఎరుక స్థితిలో ఉండాలి అనేది నేను నేర్చుకున్నానండి సార్ దగ్గర. తర్వాత ధ్యానం నేర్పినందుకు మీరు డబ్బులు తీసుకోవద్దు అన్నది నాకు చాలా చాలా ఇష్టమైనదండి. ఎందుకంటే ఇది పెట్టబట్టే ఈ రోజున ఈ ధ్యానము ఇన్ని లక్షల కోట్ల మందికి చేరుతోంది.
ఎందుకంటే డబ్బు అనేది కనుక పెడితే ఇంతమందికి రీచ్ అయ్యేది కాదు. చాలా బాగా ఆలోచించి మంచి ప్రిన్సిపల్ ని అందరూ పాటించేటట్లు చేస్తున్నారు. దాంతో పాటు అందరికి ధ్యానానికి వచ్చిన వారందరికీ తప్పకుండా ఫుడ్ పెట్టాలి అనేది ఇంకొకటండి. చాలా మంచి ఇది. ఆహ్, అది కూడా నాకు బాగా నచ్చిన ఇది నేను చేస్తున్నది. తర్వాత నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అండి. అది కూడాను. మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఏదన్నుంటే గబుక్కున జడ్జి చేసేయటం అనేది. ఒక సాక్షిలాగా మాత్రమే మనం చూడాలి అనేది ఆహ్, నేను సార్ దగ్గరే నేర్చుకున్నాను. ఆహ్, ఎందుకు అంటే నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్ అనేది మీ అందరికి కూడా తెలుసు. బట్ ఒక్కసారి నాకు మళ్ళా చెప్పాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా చెప్పారు అనుకోండి. మనము వాళ్ళకి చేతనైతే కంపాషన్ దీంట్లో వాళ్ళకి ధ్యానం నేర్పి, ఇది మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పగలం. కానీ చాలా సార్లు ఏమవుతుంది, వాళ్ళకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాం మనం. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో, మనకి వాళ్ళకి ఒక కార్డ్ ఏర్పడిపోతుంది. సో, ఎనర్జీస్ ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. అంటే వెనక జరిగే ఇదన్నమాట ఇదంతాను. ఈ ట్రాన్స్‌ఫర్ అయిపోవటం మూలాన ఏమవుతుంది, ఆ కర్మలు కూడా కొన్నిసార్లు ట్రాన్స్‌ఫర్ అయిపోయే ఇది ఉంటుందండి. అందుకనే నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అనని చెప్పారు సార్. ఇది మనము ఎప్పుడూ కూడా పాటించాలి. ఏది ఉన్నా కూడా ఒక సాక్షిలా మాత్రమే చూడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సార్ దగ్గర. తర్వాత ఇంకా ఇంకొకటేంటంటే సార్ దగ్గర నేను నేర్చుకున్నది ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. అది నాకు చాలా ఇష్టమైందండి. ఏజ్‌తో సంబంధం లేదు. తర్వాత సృజనాత్మకత అనేది మనం మన వర్క్‌లో చూపించాలి. మనం ఏది చేస్తున్నా కూడా కొత్తది నేర్చుకోవడం, నేర్చుకున్న దాంట్లో సృజనాత్మకతను చూపించడం. ఇప్పుడు అదొక వంటే కావచ్చు. మనకి ఒక వంకాయ కూరని ఒక 40 రకాలుగా చేయటం వచ్చుండొచ్చు. కానీ ఇంకొక 5 రకాలుగా ఎలా చెయ్యాలి అన్నది సృజనాత్మకతతోటి మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మన మైండ్, మన ఇది సృజనాత్మక ఇవన్నీ కూడా ఎక్స్‌పాండ్ అవుతుంది. మన ఆలోచన విధానం కూడా మారుతుంది. ఆహ్, ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, ఒకే దీనికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పటికి చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఒక వంట చేస్తున్నాం అనుకోండి, ఇదే పద్ధతిలో ఇట్లాగే చెయ్యాలి. ఓకే. కొన్నిటికి కరెక్టే. ఎందుకంటే కొన్ని విరుద్ధమైనయి కలపకూడదు కాబట్టి. ఇప్పుడు పాలు, నిమ్మకాయ కలపకూడదు. ఎందుకు అంటే దాని పీహెచ్ వేరు, దీని పీహెచ్ వేరు. మనం సైన్స్ ప్రకారం వెళ్తే. అట్లాంటివి చేయకూడదు కానీ, మిగతావి ఒక పదార్థాన్ని ఎన్ని రకాలుగా, ఎంత టేస్టీగా, మొత్తం న్యూట్రియంట్స్ అందేలాగా ఎలా చేస్తే మన కుటుంబ సభ్యులకు మనం అందించగలుగుతాము అనేది మనం సృజనాత్మకంగా ఆలోచించొచ్చు. కొత్త కొత్త రకాలుగా మనం చేస్తూ కూడా ఉండొచ్చు. వంటనే కాదండి, ఏ విషయంలో అయినా కూడాను. ఏంటంటే, మనం కొత్తలో నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తాము, ఎరుకతో చేస్తాము. తర్వాత అలవాటయిపోయిందనుకోండి, మెకానికల్‌గా చేస్తూ వెళ్ళిపోతాం. మెకానికల్‌గా చేస్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందండి, మనము అందులో మన మైండ్ పెట్టం. ఎక్కడో ఆలోచనుంటుంది. ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండం. మనం ఎప్పుడూ కూడా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి మాత్రమే మన వర్క్‌ని మనం చేసుకోవాలి అనేది ప్రతి క్షణం అది నేను గుర్తుంచుకోవటానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటానండి. నాకిది కూడా చాలా ఇష్టమైన ఇదండి. ఆహ్, 'పవర్ ఆఫ్ ద ప్రెజెంట్ మూమెంట్' ఎక్కట్ టోలే గారి బుక్ కూడా చాలా ఇష్టము. ఆహ్, ప్రెజెంట్ మూమెంట్‌లో ఎందుకుండాలి? ఎలా ఉండాలి? అనేది రోజుకొకటి మనం ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళొచ్చు ఆయన బుక్ చదువుతూను. ఆహ్, అది. తర్వాత ఆహ్, మేడం ఇంకా టైమ్ ఉందండి? ఇంకా యాహ్! టైమ్ ఉంది ఉందా? మేడం. ఓకే. 7 ఓకే. మినిట్స్ ఉంది ఎగ్జాక్ట్‌గా. ఓకే. ఓకే అండి. సో, ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి అంటాం. అంటే మనము లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఒక కంప్యూటర్ వాడటం కావచ్చు, ఒక జూమ్ వాడటం కావచ్చు, లేదా అవన్నీ నేర్చుకోవటం మూలాన ఏమవుతుందంటే, మనం కూడా ఈజీగా వర్క్ చేసుకోగలగటమే కాకుండా, మన మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు అంతకుముందు కంప్యూటర్ వరకే మనం కొంతవరకు చేసాం. కానీ ఇప్పుడు మన వాట్సాప్‌లో ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇంకా
ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఎలా వాడుకోవటము, లేకపోతే దాన్ని ఇంకా ఎక్కువ మందికి జ్ఞానాన్ని అందించటానికి మనం ఎలా వాడుకోవచ్చు. దాంతో పాటు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ కూడా ఇంపార్టెంటే అండి. సో, అంటే ఎప్పటికప్పుడు కొత్తయి నేర్చుకుంటూ ఉండాలి. నేను పెద్దదాన్ని అయిపోయాను కదా! పెద్దోడిని అయిపోయాను కదా! ఇక చాలు ఇంకేం నేర్చుకుంటాము అనేది 100% రాంగ్. సార్ చెప్పినట్లు ఎప్పుడు నేర్చుకోవాలి. తర్వాత సంగీతం అండి. సంగీతం నేర్చుకోవాలి అని చెప్పేది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు ఎప్పుడు టైం లేదు అని చెప్పి నేను డాన్స్ నేర్చుకున్నా కానీ చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోలేదండి ఎక్కువ. కానీ ఈ మధ్య నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. అప్పుడు అర్థమైందండి మ్యూజిక్ ఎందుకు నేర్చుకోమన్నారు అనేది. ఆహ్, ఎందుకంటే అందులో మ్యూజిక్‌లో ఆ స్వరాలు ఒకటి ఎక్కువ, తక్కువ, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎలా రాగాన్ని తీసుకోవాలి, ఎన్ని రకాల రాగాలున్నయి, అవన్నీ నేర్చుకోవటమే కాకుండా ఒకరోజు నేను ఆ పాటని పెట్టుకుని, నేను పాడిన పాట నేనే పెట్టుకుని అలా కూర్చుని మెడిటేషన్‌లోకెళ్ళిపోయినప్పుడు ఎంతో హీలింగ్ జరిగిందండి. అంటే మ్యూజిక్ మనకి ఎంత హీలింగ్ జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఇదండి ఇది. సో, వీలైతే అందరం కూడా మ్యూజిక్ అండి కంపల్సరీ నేర్చుకోవాలి. పిల్లలకి కూడా నేర్పించాలి. వాళ్ళ జీవితంలో ఒక భాగం చెయ్యాలండి. ఎందుకంటే ఆ మ్యూజిక్ నేర్చుకోవటం వలన పిల్లలు ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళు చాలా హ్యాపీ దీనిలోకొచ్చేస్తారండి. ఈజీగా మన మూడ్‌ని డైవర్ట్ చేసేసుకోవచ్చు. షిఫ్ట్ చేసేసుకోవచ్చు. మన మూడ్ బాగోకపోయినా ఈ మ్యూజిక్ లాంటివి ఉన్నప్పుడు తొందరగా షిఫ్ట్ అయిపోయి దాంట్లో లీనమైపోగలుగుతామండి. అంత ఈజీగా మనం షిఫ్ట్ అవ్వాలి అంటే మన మూడ్‌ని షిఫ్ట్ చేసుకోవటం ఓన్లీ మ్యూజిక్‌తోనే సాధ్యమండి. అదొకటి నేను బాగా గమనించాను. ఆహ్, తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రేక్ ద రొటీన్. అది కూడా చాలా ఇష్టమైందండి. సార్ దగ్గర నేను నేర్చుకున్నది. సార్ తోటి నేను ఆహ్, ఎక్కువ మాట్లాడింది కానీ, దగ్గరగా ఉండి చూసింది చాలా తక్కువ గానీ, సార్ చెప్పిన స్పీచెస్ నుంచి కానీ, సార్ చెప్పిన పుస్తకాల నుంచి కానీ, ఆహ్, ఆహ్, ఆయన మెసేజెస్ నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. థాంక్స్ ఎ లాట్ టు యూ సార్. పత్రి సార్‌కి పాదాభివందనమండి. నా ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే ఒక సిట్యుయేషన్‌ని అంతకుముందు ఎలా తీసుకునేదాన్ని. నేను 98లో ధ్యానానికొచ్చినా, అప్పుడు నుంచి 2018 వరకు నేను ఒక సిట్యుయేషన్‌ని తీసుకునే విధానం వేరు. ఈరోజు నేను ఒక సిట్యుయేషన్‌ని తీసుకుంటున్న విధానం వేరండి. నాలో చాలా మార్పొచ్చింది. అబ్బ! అది నిజంగానే నాకే చాలా సంతోషం అనిపిస్తది. ఆ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సెల్ఫ్ లవ్ గురించి ఇప్పుడు సార్ ఏంటంటే మెయిన్ పాయింట్స్ చెప్పేసారు కానీ, వెనక ఏం జరుగుతుంది అనేది మనకి మనల్నే చదువుకుని, మనల్నే సాధన చేసి నేర్చుకోమన్నారు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం సాధన చేసి, ఆ వెనక ఉన్నది ఏంటి అన్నది మనకి మనం నేర్చుకున్నప్పుడు, మనకి దానిలో ఉన్న అద్భుతం, ఆ గిఫ్ట్ మనకు అందుతదండి. అంతేనా? థాంక్ యూ సో మచ్ అండి. యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ. అండ్ మీరన్నట్టుగా ఈ ధ్యాన మార్గంలోకొచ్చాకే, పత్రి గారి సాంగత్యంలోకి వెళ్ళాకే ఏం తెలిసొచ్చిందంటే, కొన్ని మాటలు మీరన్నట్టుగా బ్రేక్ ద రొటీన్, స్వాధ్యాయం, ఇలాంటి సజ్జన సాంగత్యం, సో నేర్చుకోవటం, ప్రతీదీ చూసి నేర్చుకోవటం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండివిడ్యువాలిటీ మనకిచ్చారు. అవును. మన అవునండి. ఇండివిడ్యువాలిటీ మనకేంటో తెలిసొచ్చింది. స్వాధ్యాయంలో భాగంగానే పుస్తక పఠనం ఎలాగో, మన అధ్యాయం తెలిసొచ్చింది నన్నడిగితే. అవును. యెస్. కదూ! 100% కరెక్ట్ అండి. అది అసలు మన దృష్టి అంతా ఎప్పుడు ఇలాగ ఉండేది. పైకి చూడడం, బయటకి చూడడం, మీ పట్లనే ఉండేది నా దృష్టి గానీ, నా పట్ల నాకు లేదు. అవును. అవును. ఆహ్, ఇవన్నీ నేర్పించారు. ఇవన్నీ కొత్త కొత్త పదాలే. బట్ మన అవును. జీవితానికి ఉపయోగపడే పదాలు ఇవన్నీ కూడా. అవునండి. యెస్. తర్వాత బ్రేక్ ఇంకొక ద 2 రొటీన్ పాయింట్స్ గూడా చెప్పారు. నచ్చినియండి. యెస్. నాకింకొక 2 పాయింట్స్ గుర్తొచ్చినియండి. ఏంటి అంటే ఆహ్, పౌర్ణమి టైంలో మనం ఎంత ఎరుకుతో ఉండాలి. టార్కమ్ గారి హ్మ్. పౌర్ణమి ధ్యానం బుక్ చదివినప్పుడు నాకర్థమైంది. సార్ ఎందుకు చెప్పారు పౌర్ణమి టైంలో మనని అంత ఎరుకుతో ఉండి అన్ని గంటలు ధ్యానం చేసి ఆ ఎనర్జీస్‌ని తీసుకోమన్నారు అని చెప్పేది.
సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తదండి. ప్రతి ఒక్కళ్ళం కూడా సార్ చెప్పినట్లుగా ఈ పౌర్ణమి టైంలో ఎక్కువ ధ్యానం చేసి మనము తీసుకోవాలి అనేది. తర్వాత ఇంకా ఒక పాయింట్ ఏదో మర్చిపోయాను మేడం. అదే. హ్మ్. పర్లేదు మేడం. బట్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మీరేం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుండి చూసి. సో, ఆయన చెప్తే మనం కొన్ని నేర్చుకుంటాం. బట్ ఆయనను చూసి కూడా కొన్ని నేర్చుకుంటాం కదా! అవునండి. రియల్లీ. వెంకట్ గారికి చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఒక మూవీ రూపంలో తీసుకొస్తున్నారు డాక్యుమెంటరీ రూపంలో. ఎందుకు అంటే సార్ ఎప్పుడు చెప్తారు, మన అనుభవాలు కాదు, పక్కన వాళ్ళ అనుభవాలు కూడా మీరు వినండి అని చెప్పేసి. సో, హ్మ్. ఇప్పుడేంటంటే మనము ఒక యూట్యూబ్‌లోనో లేతే ఇంకొకళ్ళు చెప్పి ఒక బుక్‌లో చదివితేనే వస్తది. కానీ మనం ఆ డాక్యుమెంటరీలో ఎంతో మంది అందించిన వారి యొక్క అద్భుతమైన అనుభవాలని మనం ఒక డాక్యుమెంటరీలో ఈజీగా చూసేయొచ్చండి. తర్వాత అవునమ్మా. ఇప్పుడు ఈ కొత్త తరానికి మనము అందించగలం. ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఇంత చెప్పాల్సొస్తది. కానీ అది ఒక ఫిల్మ్ రూపంలో ఉన్నప్పుడు అది ఈజీగా అందరికి రీచ్ అయిపోతదండి. చిన్న పిల్లలకి. చాలా నిజం. అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. చాలా యాహ్! హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థాంక్ యూ అమ్మా. ఈ మూవీ మరి మనం ఆగస్ట్ 31వ తేదీన రిలీజ్ చేసుకోబోతున్నాము. పత్రి గారి మేడం గారి బర్త్‌డే సందర్భంగా. సో, ఆ వేళ మనమందరం కూడా 100 థియేటర్‌లో రిలీజ్ చేసుకోబోతున్నాం. సో, థియేటర్స్‌లో మనం చూడొచ్చు ఈ మూవీని. ఇది ఫస్ట్ సీజన్ మట్టుకే. ఇంకా సెకండ్ సీజన్, థర్డ్ సీజన్స్ కూడా అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ గురించి అంత ఈజీగా ఒక సీజన్‌లో కంప్లీట్‌గా చూపించలేం కదా! సో, అందుకననమాట. అందుకని యాహ్! ఈ మూవీకి కూడా ఎవరు ఏ రూపంలో కూడా మనం సహాయం చేయొచ్చు. ధన్, మన్, ధన్ రూపంలో. సో, మీరు ఈ విషయాన్ని ప్లీజ్ మా అందరికి మీరెక్కడైతే వెళ్తారో అందరికి కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలా మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో, మూవీ షూటింగ్ జరగబోతోంది. ఇవన్నీ విశేషాలు గూడా ప్లీజ్ అందరికి కూడా చెప్పాలి. అండ్ మన వంతు సహాయ సహకారాలు కూడా అందివ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్‌లీస్ట్ వాళ్ళు ఏంటంటే చాలా చాలా తక్కువ అమౌంట్‌తోనే మన గురువు గారి యొక్క మూవీకి మనం ప్రొడ్యూసింగ్ చేసే సదవకాశం, ఒక గొప్ప అవకాశం వచ్చింది. మినిమమ్ రూ. 2,500. సో, అంతకు మించిన ఇస్తే గూడా ఇంకా హ్యాపీ. బట్ మినిమమ్ రూ. 2,500 ఒక సీజన్‌లో మనకు ఐ మీన్ ఒక సీరీస్ లాగొచ్చే ఆ ఇదిలో మన నేమ్ కూడా అక్కడ రాబోతదనమాట. చాలా మందికి చాలా కోరికలుంటాయి. మనకు తప్పకుండా ఉంటాయి. సో, మన గురువు గారి యొక్క మూవీలో మన పేరంటే ఒక ప్రొడ్యూసింగ్‌గా రావడం అనేది అదృష్టంగానే భావిస్తాము. సో, అలా కూడా చేయొచ్చుమా. సో, ప్లీజ్ అందరికి కూడా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. యెస్. అలాగేండి. థాంక్ యూ. తప్పకుండా. థాంక్ యూ. థాంక్ యూ మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? షేర్ చేసుకుంటారా మీరు కూడా? హర్ష గారు, స్వాతి గారు, సత్యనారాయణ గారు, హర్ష గారు మ్యూట్‌లో ఉన్నారు. అది అన్‌మ్యూట్ అవ్వట్లేదండి. అవుతుంది. అన్‌మ్యూట్ అవ్వట్లేదా? ఓకే. ఒక్క సెకండ్. ఇప్పుడు చూడండి మేడం. నేనే అందరిని మ్యూట్ చేయలేదే. లేదు మేడం మ్యూట్ చేయలేదు. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. సమ్ ప్రాబ్లమ్ అక్యూరింగ్ అండి. యెస్. యెస్. నేను చేయలేదు. యాహ్! ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. యాహ్! మేడం గారికి అన్‌మ్యూట్ అవ్వట్లేదుమా. యెస్. థాంక్ యూ సో మచ్. సో, మరొక విన్నపం ఏంటంటే గనక
పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆగస్ట్ 15వ తేదీన సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అక్కడ నిర్విరామంగా 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది అండి. సత్యమేవ జయతే హింసా చూడ హంస పకడో అన్న పత్రి సార్ యొక్క దివ్య సందేశానుసారంగా అక్కడ జరగబోతోంది. అక్కడ 48 దేశాలు అందులో పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఆ ధ్యానం జరగబోతోంది. అలాగే సో ఏమంటారు డైరెక్ట్‌గా అయినా, ఇండైరెక్ట్‌గా అయినా కూడా అంటే జూమ్ ద్వారా అయినా కూడా, జూమ్ ద్వారా లేకపోయినా యూట్యూబ్ ద్వారా అయినా కూడా సో ఇండైరెక్ట్‌గా ఇంకా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడగా ఈ ధ్యానంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే 1,00,00,000 మందితో ఈ ధ్యానం చేయించాలన్నది ఆ దృఢ సంకల్పం అన్నట్టు ఆ రోజున. అండ్ మీరంతా కూడా పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ రోజు మీరు అంటే జూమ్ ద్వారానా, యూట్యూబ్ ద్వారానా జాయిన్ అవ్వచ్చు. లేదు వీలు కాకపోతే ఏ రోజున, ఏ సందర్భంలో ఎలాగున్నా కూడా అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా ధ్యానంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. సో, ఈ దృఢ సంకల్పం అందరం కూడా కలిసి నెరవేరుద్దాం. ఇది మనందరిది కూడా. సో, కాబట్టి థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబడుతుంది. సో, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మరవద్దు. ఎందుకంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాం. షేర్ చేస్తే మీతో పాటుగా ఆగిపోకుండా ఈ జ్ఞానం అందరికి అందించిన వాళ్ళవుతారు కనుక, అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయటం మరవద్దు. అలాగే మీ అభిప్రాయాలు మాకెంతో సపోర్ట్‌ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు. థాంక్ యూ సో మచ్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని థ్యాంక్ యూ మ్యామ్. మేడం స్టక్ అయినట్లుంది.